ఈరోజు ఏపీకి ప్రపంచ ప్రఖ్యాత టెక్ దిగ్గజం బిల్ గేట్స్ రావటం బ్రేకింగ్ న్యూస్ అంటున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో బిల్ గేట్స్ ఈరోజు ఏఐ మరియు అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీ గవర్నెన్స్పై ఆయన చర్చలు జరుపుతున్నాడని మనకు సమాచారం. ముఖ్యంగా ఏపీలో హెల్త్ ప్రోగ్రామ్స్ విస్తరణ, ఏఐ గవర్నెన్స్, అగ్రికల్చర్ టెక్, ఎడ్యుకేషన్ సెక్టర్లో గేట్స్ ఫౌండేషన్ భాగస్వామ్యం, ఈ 4 అంశాలపైన కూడా బిల్ గేట్స్తో నారా చంద్రబాబు నాయుడు గారు సమావేశమై దీనిపైన చర్చలు జరపనున్నారని ముఖ్యమైన సమాచారం. ఈరోజు ఏపీకి బిల్ గేట్స్ రావడంపై రాజకీయ విమర్శలు మరియు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున డిబేట్లు కూడా జరుగుతున్నాయి. ఎందుకంటే రాజకీయ మరియు ప్రజా వర్గాల నుండి విమర్శల వెలువ వస్తే ఖచ్చితంగా ప్రజలకు తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే 2009, 2010లో అప్పటి ఉమ్మడి ఏపీలో గేట్స్ ఫౌండేషన్ ఫండింగ్తో జరిగిన హెచ్పివి వ్యాక్సిన్ పై ట్రయల్స్లో అప్పట్లో పార్లమెంటరీ కమిటీ ఎథికల్ ల్యాప్సెస్ ఉన్నాయని విమర్శించింది. దీంతో ఇప్పుడు మళ్ళీ ఏపీకి బిల్ గేట్స్ రావటం వల్ల రాజకీయ విమర్శలు జోరందుకుంటున్నాయి. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పైన మరియు బిల్ గేట్స్ వీళ్ళిద్దరూ కలిసి ఏం చేస్తున్నారో అసలు రాష్ట్రానికి కొన్ని ప్రశ్నలు అయితే సోషల్ మీడియాలో స్పందిస్తున్నారన్నమాట. దానికి సమాధానం గవర్నమెంట్ చెప్పాలి, చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి. రాష్ట్ర ప్రజల హెల్త్ అండ్ అగ్రికల్చర్ డేటా విదేశీ సంస్థల జోలికి వెళుతుందా? డేటా సావరిటీ రిస్క్ అంటూ కొన్ని రైతు సంఘాలు, రాజకీయ నేతలు కామెంట్స్ చేస్తున్నారు. కార్పొరేట్ అగ్రికల్చర్పై రైతు వర్గాలు భయపడుతున్నాయి. ఏఐ ఆధారిత వ్యవసాయం, క్లిమేటివ్ స్మార్ట్ సీడ్స్, శాటిలైట్ ఫార్మింగ్ అడ్వైజరీ కార్పొరేట్ వ్యవసాయం వైపు నడిపిస్తాయా, లేకపోతే బీటీ కాటన్ కాలంలో జరిగిన అప్పుల సమస్యలు మళ్ళీ వస్తాయా అని అనేక ఆందోళనలు సోషల్ మీడియాలో వ్యక్తం చేస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో ట్రెండింగ్ హ్యాష్ ట్యాగ్స్తో మొదలవుతున్న విషయం ఏమిటంటే అరెస్ట్ బిల్ గేట్స్, స్టాప్ ఫారిన్ కంట్రోల్ అనే హ్యాష్ ట్యాగ్స్తో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ అన్నమాట. ప్రతిపక్ష నాయకులు ఫారిన్ ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతుంది, పాలసీ సేవరగింటి ముప్పు ఉంటుంది అని అంటున్నారు. యూట్యూబ్లో అయితే పొలిటికల్ అనలిస్టులు ఏమంటున్నారంటే బిల్ గేట్స్ రావటం వెనక అభివృద్ధి కోసమా లేకపోతే విదేశీ జోక్యం కోసమా, డేటా భద్రత ప్రమాదం ఉంటుందా లేకపోతే రైతులపై కార్పొరేట్ ప్రభావం ఉంటుందా అంటూ ఈ 4 సమస్యలపైన పొలిటికల్ అనలిస్టులు అయితే రాజకీయ విశ్లేషకులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. బిల్ గేట్స్ ఏపీ టూర్ డెవలప్మెంట్ ఆర్ డేటా డీల్ లాంటి డిబేట్ స్టైల్ వీడియోకి పర్ఫెక్ట్ ట్రెండింగ్. ఇప్పుడు ఏపీలో డిజిటల్ హెల్త్ రికార్డ్స్, ఏఐ డయాగ్నోస్టిక్స్, సంజీవిని హెల్త్ మిషన్ వంటి ప్రాజెక్టుల్లో భాగస్వామ్యం అవడంతో రాష్ట్ర ప్రజల ఆరోగ్య సమాచారం, రైతుల వ్యవసాయ డేటా, విద్యార్థుల డిజిటల్ లెర్నింగ్ డేటా ఇవన్నీ కూడా విదేశీ సంస్థల చేతుల్లోకి వెళ్తాయా అనే ప్రశ్నలు రాజకీయంగా పొలిటికల్ అనలిస్టులు, మేధావులైతే విశ్లేషిస్తున్నారు. ఇక డేటా సేవరగింటి రిస్క్ ఉంటుందా అంటే ఏఐ ఆధారిత పాలన అంటే ప్రతి వ్యక్తి హెల్త్ ప్రొఫైల్ కానీ, ప్రతి రైతు క్రాప్ ప్యాటర్న్ కానీ, ప్రతి విద్యార్థి అకాడమిక్ రికార్డు కానీ, డిజిటల్ డేటాబేస్ కానీ ఇవన్నీ కూడా డిజిటల్ డేటాబేస్లోకి వెళ్తాయా? విదేశీయుల చేతుల్లో మన డేటా ఉంటుందా? ఓనర్షిప్ ఎవరిది? ఈ డేటాపై ఓనర్షిప్ ఎవరిది? స్టోరేజ్ ఎక్కడ జరుగుతుంది? యూసేజ్ ఎవరికి ఉంటుంది? ఏపీ ప్రభుత్వం దగ్గరే ఉంటుందా లేకపోతే గేట్స్ ఫౌండేషన్కి యాక్సెస్ ఇస్తారా అనే ప్రశ్నలు అయితే రాజకీయ విశ్లేషకులు లేవనెత్తున్నారు. సోషల్ మీడియాలో దీనిపై అనేక ప్రశ్నలను కురిపిస్తున్నారు. ఏఐ అగ్రికల్చర్ పేరుతో శాటిలైట్ అడ్వైజరీ, క్లైమేట్ స్మార్ట్ సీడ్స్, ప్రెసిషన్ ఫార్మింగ్ టూల్స్ ఇవన్నీ భవిష్యత్తులో కార్పొరేట్ కంపెనీలకు రైతులను ఆధారపడేలా చేస్తాయా? సీడ్స్ కంట్రోల్ అండ్ ప్రైజింగ్ పై ప్రైవేట్ ప్రభావం ఉంటుందా అనే భయాలు రైతు సంఘాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇక గేట్స్ ఫౌండేషన్ గతంలో హెల్త్ రంగంలో చేసిన కొన్ని ప్రాజెక్ట్స్ పై ఎథికల్ కన్సర్న్స్, ట్రయల్ ట్రాన్స్పరెన్సీ అనే అంశాలు పార్లమెంట్ కమిటీలో 2009, 2010లో చర్చించడం జరిగింది. ఏపీని మళ్ళీ టెస్టింగ్ హబ్గా మారుస్తున్నారా అనే రాజకీయ విశ్లేషణలు ఉన్నాయి. అభివృద్ధి కోసం విదేశీ భాగస్వామ్యం అవసరమా? డేటా భద్రతకు గ్యారంటీ ఉందా? రైతులకు భవిష్యత్తులో ప్రభావం ఏంటి? ఏఐ గవర్నెన్స్ అంటే ప్రజలపై ప్రభావం చూపుతుందా? ఇవన్నీ కూడా
ప్రపంచ ప్రఖ్యాత టెక్ దిగ్గజం అయినటువంటి బిల్ గేట్స్ ఏపీకి రావడంపై రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. ప్రజలకు భద్రతపై అనేక ప్రశ్నలు లేవనెత్తడంతో సోషల్ మీడియాలో మీ అభిప్రాయాలను కూడా తెలియజేయాల్సిందిగా వీడియో ద్వారా కోరుతున్నాను.